అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసి అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల ప్రార్థనలో, వాక్య ధ్యానంలో మీరు మాకు తోడై ఉండి తండ్రి మమ్మల్ని నడిపించుతున్న విధానం బట్టి, ఈ యొక్క జ్ఞానం మాకు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ మా రక్షకుడు, విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే నిరుగనేపు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనేపు. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 10వ అధ్యాయంలో షేబా దేశపు రాణి ఎలోహిం వారి యొక్క నామమును గూర్చి, సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని సొలొమోనును శోధించటానికి వచ్చినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆ విధముగా వచ్చినటువంటి ఈ షేబా దేశపు రాణి ఏ విధంగా వచ్చిందంటే, పరివారముతో, గొప్ప పరివారముతో, గంధ వర్గముతో, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటి మీద వేసుకొని సొలొమోను వారి దగ్గరికి వచ్చి కుశల ప్రశ్నలే కాకుండా ఆమెకి తోచినట్లుగా మాట్లాడినట్లుగా, ప్రశ్నలు అడిగినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. అయినప్పటికీ సొలొమోను వారు ఎంతో వినయ విధేయతలతో ఆమె అడిగిన అన్నిటికీ కూడా జవాబు చెప్పినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. అయితే స్వయంగా చూసినటువంటి ఈ యొక్క షేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానానికి ముగ్ధురాలై ఎలోహిం మందిరాన్ని, ఆ నగరులను, ఆ సైనికుల యొక్క పనిని, ప్రతి ఒక్కటిని నిదానించి చూచి, వారు నాకు తెలియజేసినది సగమే, ఇంకా ఎక్కువగానే నీ యొక్క జ్ఞానం ఉన్నది అని కొనియాడినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, నీ యందు ఆనందించి నిన్ను ఇజ్రాయేలీల మీదగా రాజుగా నియమించిన నీ అదోనై వారికి స్తోత్రము కలుగునుగాక అని సొలొమోను జ్ఞానమును బట్టి తండ్రిని స్తుతించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, శోధించటానికి వచ్చినటువంటి శేబాదేశపు రాణి నోట అదోనై వారి నామమును హెచ్చించే రీతిగా, ఘనపరిచే రీతిగా, స్తోత్రించే రీతిగా సొలొమోను యొక్క పని ఉన్నది. మనము ఆ విధముగా ఉంటున్నామా? ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, ఆయన ఇచ్చినటువంటి తెలివితేటలను, లేదంటే ధనాన్ని, లేకుంటే సమయాన్ని మనం ఆయన నామము నిమిత్తము కాకుండా కేవలము దేనికోసము మనము ఉపయోగిస్తున్నామో ఒకసారి ఆలోచించేద్దాం. మనము యథార్థ హృదయమై, నిష్కల్మషులమై ఆయన ఎదుట నిలబడినట్లయితే మనల్ని ఆయన వారై ఉన్నారు. అంత మాత్రమే కాదు, మనల్ని ఎవరైతే శోధించడానికి వచ్చారో వాళ్ళ నోటిగుంటే మనకు దీవెన వచనమును పలికించు వారే ఉన్నారు. కాబట్టి ఈ కొన్ని మాటలు తండ్రి మన వినికిడిలో ఫలింపచేయను గాక. ఆమేన్.